మన వెబ్సైట్ withchari.inలో త్వరలోనే మోడల్ టెస్టులు అంటే మాక్ టెస్టులు, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్ పేపర్సు మొదలైనవి పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే మన వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పూర్తిగా ఉచితం. తెలంగాణ జిల్లా కోర్టుల నోటిఫికేషన్ గురించి పూర్తి అవగాహన పొంది పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత ప్రతి అభ్యర్థి ముందున్న తదుపరి సవాల్ ఏంటంటే ప్రిపరేషన్. 859 ఖాళీలున్నప్పటికీ వయోపరిమితి సడలింపు వల్ల పోటీ అనేది చాలా తీవ్రంగా ఉండబోతోంది. కేవలం చదవడం మాత్రమే కాదు, ఏది చదవాలి, ఎలా చదవాలి అనే స్పష్టమైన ప్రణాళిక ఉన్నప్పుడే మీరు విజయం సాధించగలరు. ఇందులో మనం 100 మార్కుల సిలబస్ విశ్లేషణ, ఉత్తమమైన రిఫరెన్స్ పుస్తకాలు మరియు కేవలం 60 రోజుల్లో ఉద్యోగం సాధించడానికి అవసరమైన పక్కా ప్రిపరేషన్ స్ట్రాటజీ మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. నంబర్ 1, సిలబస్ విశ్లేషణ. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అన్ని పోస్టులకు జీకే మరియు ఇంగ్లీష్ సిలబస్ పేర్లు ఒకేలా ఉన్నా ప్రశ్నలు అడిగే విధానం మాత్రం మారుతుంది. 1, ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్. వీటికి మీరు 6వ తరగతి నుండి 10వ తరగతి స్కూల్ పుస్తకాలు మరియు జీకే చదివితే సరిపోతాయి. ఎందుకంటే ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయి. 2, జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అంటే డిగ్రీ స్థాయి. వీటికి స్కూల్ పుస్తకాలు కేవలం పునాది అంటే బేస్ మాత్రమే. మీరు వీటితో పాటు డిగ్రీ స్థాయి స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్, ఉదాహరణకు తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాలు కూడా చదవాలి. ఇందులో ప్రశ్నలు కొంచెం లోతుగా, అనాలిటికల్గా ఉంటాయి. 3, ఇంటర్ స్థాయి పోస్టులు. వీటికి స్కూల్ పుస్తకాలతో పాటు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే బేసిక్ అంశాల మీద కూడా అవగాహన అనేది ఉండాలి. అయితే గత ప్రశ్నాపత్రాల విశ్లేషణను బట్టి సిలబస్ అనేది ఈ క్రింది విధంగా ఉండవచ్చు. ఫస్ట్, జనరల్ నాలెడ్జ్. ఇది 60 మార్కులకు ఉంటుంది. ఇందులో ముఖ్యమైన టాపిక్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రత్యేక అంశాలు అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ, ఉద్యమ చరిత్ర, సంస్కృతి, కళలు, పండుగలు అంటే బోనాలు, బతుకమ్మ మరియు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. అలాగే ప్రభుత్వ పథకాలు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు. భారత రాజ్యాంగం అండ్ పాలిటీ. ఇది కోర్టు ఉద్యోగం కాబట్టి న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రాథమిక హక్కులు మరియు విధులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే గత 12 నెలల జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వార్తలు, ముఖ్యంగా అవార్డులు, క్రీడలు మరియు కొత్త నియామకాలు, వీటిని గురించి కూడా చూసుకోవాలి. భారతదేశ చరిత్ర మరియు భూగోళ శాస్త్రం. ఇందులో సింధు నాగరికత నుండి స్వాతంత్రోద్యమం వరకు ముఖ్య ఘట్టాలు, అలాగే భారతదేశ నదులు, పర్వతాలు మరియు శీతోష్ణ స్థితి కూడా చూసుకోవాలి. జనరల్ సైన్స్. ఇందులో నిత్య జీవితంలో సైన్స్ మరియు పర్యావరణ అంశాలు కూడా చూసుకోవాలి. అలాగే సెకండ్, జనరల్ ఇంగ్లీష్. ఇది 40 మార్కులకు ఉంటుంది. ఇందులో ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అలాగే వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, బేసిక్ యూసేజ్ ఆఫ్ సెంటెన్సెస్, స్పెల్లింగ్ మిస్టేక్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నంబర్ 2, ప్రిపరేషన్ ప్లాన్. కేవలం సిలబస్ తెలుసుకుంటేనే సరిపోదు. దానిని ఎలా చదవాలో ఒక పక్కా ప్లాన్ కూడా ఉండాలి. ఈ ఉద్యోగం సాధించడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 4 ముఖ్యమైన స్టెప్స్ ఏంటంటే నంబర్ 1, సిలబస్పై పట్టు. ముందుగా మీరు అప్లై చేసిన పోస్టులో ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉన్నాయో చూడాలి. ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు జీకే 60 మార్క్స్కి
ఎక్కువ సమయం కేటాయించాలి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అభ్యర్థులు కేవలం జీకే మీద మాత్రమే దృష్టి పెట్టాలి. స్టెప్ 2, ఇంగ్లీష్ బేసిక్స్. ఇంగ్లీష్కు సంబంధించి బేసిక్స్ నుండి చదవడం మొదలుపెట్టాలి. ఏ చిన్న అంశాన్ని కూడా వదిలివేయకూడదు. స్టెప్ 3, తెలంగాణ అంశాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది తెలంగాణ స్టేట్ నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణ జాగ్రఫీ, చరిత్ర, సంస్కృతి మరియు ముఖ్యంగా ప్రభుత్వ పథకాల నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అస్సలు వదలకూడదు. స్టెప్ 4, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. చదవడం ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ చేయడం అంతకంటే కూడా ముఖ్యం. ప్రతిరోజు కనీసం ఒక మోడల్ పేపర్ లేదా గత సంవత్సరాల పరీక్షా పేపర్లను అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. నంబర్ 3, ప్రిపరేషన్ సమయం. ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న పరీక్ష ఎప్పుడు ఉంటుంది, మనకు ప్రిపేర్ కావడానికి ఎన్ని రోజుల సమయం దొరుకుతుంది అనేది. అయితే గత రికార్డులను బట్టి చూస్తే నోటిఫికేషన్ ముగిసిన తర్వాత సుమారు 2 నెలల్లో పరీక్షలు ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే మనకు సుమారుగా 60 రోజుల సమయం ఉండవచ్చు. ఈ 60 రోజులను మీరు ఒక యుద్ధంలా భావించి ప్రిపేర్ అవ్వాలి. ఈ 60 రోజుల ప్లాన్ ఎలా ఉండాలంటే మొదటి 40 రోజులు సిలబస్ను పూర్తిగా చదవాలి. జీకే మరియు ఇంగ్లీష్లోని ప్రతి టాపిక్ కూడా కవర్ చేయాలి. అలాగే చివరి 20 రోజులు కొత్తవేవి చదవకుండా కేవలం చదివిన దాన్ని మాత్రమే రివిజన్ చేస్తూ ఎక్కువగా ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. సమయం తక్కువగా ఉందని కంగారు పడకండి. పక్కా ప్లాన్తో చదివితే ఈ 60 రోజులు ఉద్యోగం సాధించడానికి సరిపోతాయి. ఏప్రిల్లో పరీక్ష ఉంటే మనకున్నది కేవలం 60 రోజులే కాబట్టి ఒక్కరోజు వృధా చేసినా మీరు 1000 మంది కంటే వెనుకబడిపోతారు. అందుకే ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ గట్టిగా మొదలు పెట్టండి. మీకు తోడుగా మా ఛానల్ నుండి ప్రతిరోజు వీడియోలు మరియు ప్రాక్టీస్ బిట్స్ వస్తూనే ఉంటాయి. నంబర్ 4, రెఫరెన్స్ బుక్స్. సిలబస్ అంతా చదివినా సరైన పుస్తకాలు ఎంచుకోకపోతే మార్కులు రావు. ఈ కోర్టు ఉద్యోగాలకు మీరు ఫాలో అవ్వాల్సిన పుస్తకాలు ఏంటంటే 1, జనరల్ నాలెడ్జ్ కోసం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకున్న తెలంగాణ స్కూల్ పుస్తకాలు చదవండి. అలాగే ఉన్నత స్థాయి పోస్టులకు తెలుగు అకాడమీ, ఇంటర్ మరియు డిగ్రీ పుస్తకాలు కూడా చదవండి. స్టాటిక్ జీకే కోసం లూసెంట్ లేదా విజేత కాంపిటీషన్స్ వారి జీకే బుక్ చాలా బాగుంటుంది. 2, తెలంగాణ అంశాల కోసం తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ మరియు సంస్కృతి కోసం తెలుగు అకాడమీ వారి పుస్తకాలు ప్రామాణికంగా ఉంటాయి. లేదా సీనియర్ ఫ్యాకల్టీ రాసిన ఏదైనా మంచి పబ్లికేషన్ బుక్, ఉదాహరణకు విన్నర్స్ లేదా బి కృష్ణారెడ్డి గారి బుక్స్ కూడా సరిపోతాయి. 3, జనరల్ ఇంగ్లీష్ కోసం బేసిక్ గ్రామర్ కోసం రెనాండ్ మార్టిన్ లేదా తెలుగు మీడియం విద్యార్థులైతే డివి రమణ గారి ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కూడా చాలా సులభంగా ఉంటుంది. 4, కరెంట్ అఫైర్స్. ఇందులో గత 12 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కోసం షైన్ ఇండియా లేదా వివేక్ లేదా విజేత కాంపిటీషన్స్ వంటి ప్రామాణికమైన మ్యాగజైన్లను ఫాలో అవ్వండి. నెంబర్ 5, పరీక్ష ఎప్పుడు నిర్వహించవచ్చు. ఇప్పుడు అందరినీ తొలిచే ప్రశ్న ఏంటంటే అసలు పరీక్ష అనేది ఎప్పుడు ఉంటుందని. తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సాధారణంగా చాలా వేగంగా జరుగుతుంది. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 13న ముగిసిన తర్వాత సుమారు 2 నెలల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం చూస్తే మనకు పరీక్షలు ఏప్రిల్ లేదా మే 2026లో ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. హైకోర్టు పరీక్షలన్నీ ఒకే రోజు జరగవు. పోస్టుల సంఖ్య మరియు అభ్యర్థుల సంఖ్యను బట్టి వేర్వేరు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి అనేది నిర్వహిస్తారు. అంటే ఏప్రిల్ మధ్యలో పరీక్షలు మొదలైతే అవి కొన్ని రోజుల పాటు వరుసగా జరుగుతాయి. నంబర్ 6, పోటీ ఎలా ఉంటుంది.
ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు పోటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఒకటి, ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలు. అవును, ఇవి పూర్తిగా జిల్లా వారీగా భర్తీ చేసేటటువంటి పోస్టులు. అంటే మీరు ఏ జిల్లాలో అప్లై చేస్తే ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మాత్రమే మీరు పోటీ పడతారు. ఉదాహరణకు మీరు వరంగల్ జిల్లాకు అప్లై చేస్తే మీ పోటీ కేవలం వరంగల్ జిల్లా అభ్యర్థులతోనే ఉంటుంది. 2, లోకల్ రిజర్వేషన్. కొత్త లోకల్ క్యాడర్ నిబంధనల ప్రకారం 95% పోస్టులు ఆయా జిల్లాల లోకల్ అభ్యర్థులకే కేటాయించబడతాయి. మిగిలిన 5% పోస్టులకు మాత్రమే నాన్ లోకల్ అభ్యర్థులు పోటీ పడతారు. 3, మరి స్టేట్ వైడ్ పోస్టులు లేవా? అంటే హైకోర్టులో ఉండే కొన్ని ప్రత్యేక పోస్టులు తప్ప ఈ 859 జిల్లా కోర్టు పోస్టులన్నీ కూడా పూర్తిగా మీ మీ జిల్లాల పరిధిలోనే భర్తీ చేస్తారు. కాబట్టి మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే గొప్ప అవకాశం ఉంటుంది. నంబర్ 7, ప్రశ్నల సరళి మరియు లోతు. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది గ్రూప్స్ లెవెల్లో ఉంటుందా లేక ఈజీగా ఉంటుందా అని. దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఒకటి, పోస్టును బట్టి ప్రశ్నల స్థాయి. మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రశ్నల కాఠిన్యం అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు డిగ్రీ అర్హత ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రశ్నలు కొంచెం లోతుగా అనాలిటికల్గా ఉంటాయి. అదే 7వ తరగతి అర్హత ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ప్రశ్నలు చాలా సూటీగా ఉంటాయి. 2, నెగటివ్ మార్కింగ్ ఉందా? ఇది అందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే విషయం. ఏంటంటే ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే మీరు అన్ని ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలను గుర్తించవచ్చు. 3, ప్రశ్నాపత్రాలు ఏ భాషలో ఉంటాయి? పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు అసలు కంగారు పడక్కర్లేదు. నంబర్ 8, కట్ ఆఫ్ మార్కులు, పోటీ విశ్లేషణ. ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే కట్ ఆఫ్ మార్కులు. గతంలో కంటే ఈసారి పోటీ చాలా భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే ఒకటి, జిల్లాల వారీగా మారుతుంది. అంటే కట్ ఆఫ్ అనేది రాష్ట్రమంతటా ఒకేలా ఉండదు. మీ జిల్లాలో ఉన్న ఖాళీలు మరియు అక్కడ ఎంతమంది అప్లై చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రంగారెడ్డి లేదా హైదరాబాద్ వంటి జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉండి కట్ ఆఫ్ అనేది పెరగవచ్చు. ఖాళీలు ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాల్లో కొంచెం తక్కువగా ఉండవచ్చు. 2, పోటీ ఎందుకు ఎక్కువ? ఇందులో చూసినట్టయితే వయోపరిమితి. అంటే ప్రభుత్వం వయస్సును 46 ఏళ్లకు పెంచింది. దీనివల్ల సీనియర్ అభ్యర్థులు కూడా భారీగా పోటీ పడుతున్నారు. అలాగే ఎక్కువ అప్లికేషన్లు. అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య పెరగడం వల్ల గతంలో కంటే ఈసారి అప్లికేషన్లు ఎక్కువగా వస్తాయి. అలాగే నెగటివ్ మార్కింగ్ లేదు. అంటే 100కి 100 ప్రశ్నలు అటెంప్ట్ చేయడం వల్ల మార్కులు సహజంగానే పెరుగుతాయి. 3, సేఫ్ జోన్ అంటే ఏమిటి? అంటే 100 మార్కులకు గాను మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ కేటగిరీ అయినా ఉద్యోగం రావాలంటే 75 నుండి 85 మార్కులు సాధించేలా మీ ప్రిపరేషన్ ఉండాలి. అంతకంటే తక్కువ వస్తే పోటీలో నిలబడడం కష్టమవుతుంది. నంబర్ 9, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఈ కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రతి ఏటా వస్తాయా లేక ఎప్పుడో ఒకసారి వస్తాయా అని. దీనిపై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకటి, క్యాలెండర్ ఫిక్స్డ్ కాదు. అంటే పోలీసు ఉద్యోగాల్లాగా దీనికి ఒక నిర్దిష్టమైన వార్షిక క్యాలెండర్ అంటూ ఉండదు. అంటే ప్రతి ఏటా జనవరిలోనో లేదా జూన్లోనో నోటిఫికేషన్ వస్తుందని మనం గ్యారంటీగా చెప్పలేం. 2, ఖాళీల ఆధారంగా. అంటే సాధారణంగా జిల్లా కోర్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు హైకోర్టు అనుమతితో నోటిఫికేషన్లు విడుదలవుతాయి. అయితే గత 2-3 ఏళ్లుగా తెలంగాణలో కోర్టు ఉద్యోగాల భర్తీ చాలా వేగంగా క్రమపద్ధతిలో జరుగుతోంది. 3, సగటు కాల వ్యవధి.
సాధారణంగా ప్రతి 1 లేదా 2 ఏళ్లకొకసారి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మాత్రం ప్రక్రియ అంతా కూడా చాలా స్పీడ్‌గా జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక చదవడం కంటే ఎప్పుడూ సిద్ధంగా ఉండడం ముఖ్యం. నంబర్ 10 మేము ఏమి అందిస్తున్నాం? ఈ భారీ పోటీని తట్టుకొని 100 మార్కుల పరీక్షలో మీరు విజయం సాధించాలంటే కేవలం చదవడం మాత్రమే సరిపోదు. సరైన గైడెన్స్ కూడా కావాలి. అలాగే మన వెబ్‌సైట్ withchari.inలో త్వరలోనే మోడల్ టెస్టులు అంటే మాక్ టెస్టులు, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ మొదలైనవి పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే మన వెబ్‌సైట్ లింక్‌ను క్రింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పూర్తిగా ఉచితం. అలాగే మన ఈ యూట్యూబ్ ఛానల్‌లో లోతైన వివరణలతో కూడిన వీడియోలు అంటే సిలబస్‌లోని ప్రతి అంశాన్ని ముఖ్యంగా 60 మార్కుల జనరల్ నాలెడ్జ్ మరియు 40 మార్కుల ఇంగ్లీష్‌ను బేసిక్స్ నుండి ఏమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా వీడియోల రూపంలో వివరిస్తాం. అలాగే తెలంగాణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వీడియోలుంటాయి. 2 ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులు. మీరు చదివిన దాన్ని పరీక్షించుకోవడానికి మా ఆన్‌లైన్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో గత ప్రశ్నాపత్రాలు అంటే గతంలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. మోడల్ పేపర్లు మరియు మాక్ టెస్టులు. 100 మార్కుల ప్యాటర్న్ మరియు 120 నిమిషాల సమయానికి అనుగుణంగా మేము రూపొందించిన గ్రాండ్ టెస్టులు మీ టైం మేనేజ్మెంట్‌ను మెరుగుపరుస్తాయి. మా టెస్టులను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు పరీక్షా హాల్‌లో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్సర్లు గుర్తించగలరు. ఈ రోజే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ప్రాక్టీస్ టెస్టులలో జాయిన్ అవ్వండి.